ఓం శాంతి. మురళీ డేట్ 9/11/2025. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 30/11/2007. సత్యత మరియు పవిత్రత శక్తిని స్వరూపంలోకి తీసుకువస్తూ పిల్లలు మరియు యజమాని స్థితి యొక్క బ్యాలెన్స్ ఉంచుకోండి. ఈరోజు సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు, సద్గురువు తమ నలువైపులా ఉన్న సత్యతా స్వరూపులు, శక్తి స్వరూపులైన పిల్లల్ని చూస్తున్నారు. ఎందుకంటే సత్యతా శక్తి సర్వశ్రేష్టమైనది. ఈ సత్యతా శక్తికి ఆధారం సంపూర్ణ పవిత్రత. మనస్స వాచ కర్మణ సంబంధ సంపర్కం స్వప్నంలో కూడా అపవిత్రత యొక్క నామరూపాలు ఉండకూడదు. ఇలాంటి పవిత్రత యొక్క ప్రత్యక్ష స్వరూపం ఏం కనిపిస్తుంది? ఇటువంటి పవిత్ర ఆత్మ యొక్క నడవడిక మరియు ముఖములో దివ్యత స్పష్టంగా కనిపిస్తుంది. వారి నయనాలలో ఆత్మిక ప్రకాశం, ముఖములో సదా హర్షిత ముఖత మరియు నడవడికలలో ప్రతి అడుగులో బాబా సమానంగా కర్మయోగిగా ఉంటారు. ఇప్పుడు సత్యమైన తండ్రి ద్వారా మీరందరూ ఇటువంటి సత్యవాదులుగా అవుతున్నారు. ప్రపంచంలో కూడా చాలా మంది స్వయాన్ని సత్యవాదులము అని చెప్పుకుంటారు. సత్యం కూడా మాట్లాడతారు, కానీ సంపూర్ణ పవిత్రతయే అసలైన సత్యతా శక్తి. ఈ సంగమ యుగంలో మీరందరూ ఈ విధంగా తయారవుతున్నారు. ఈ సంగమ యుగం యొక్క శ్రేష్ట ప్రాప్తి సత్యతా శక్తి, పవిత్రతా శక్తి. ఈ ప్రాప్తి వలన సత్యయుగంలో మీరందరూ బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యి ఆత్మ మరియు శరీరం రెండిటి ద్వారా పవిత్రంగా అవుతారు. పూర్తి సృష్టి చక్రంలో ఇంకా ఎవరు శరీరము మరియు ఆత్మ రెండింటి ద్వారా పవిత్రంగా అవ్వరు. ఆత్మ పవిత్రంగా అవుతుంది, కానీ పవిత్రమైన శరీరం లభించదు. కనుక ఇటువంటి సంపూర్ణ పవిత్రతను ఈ సమయంలో మీరందరూ ధారణ చేస్తున్నారు. మీరు నషాతో చెప్తారు. నషాతో ఏమని చెప్తారో గుర్తుందా? గుర్తు చేసుకోండి. మీరందరూ హృదయం నుండి అనుభవంతో పవిత్రత మా జన్మసిద్ధ అధికారము అని అంటారు. జన్మసిద్ధ అధికారం సహజంగా ప్రాప్తిస్తుంది. ఎందుకంటే పవిత్రత యొక్క సత్యతను ప్రాప్తి చేసుకునేందుకు మీరందరూ మొట్టమొదట మీ సత్య స్వరూపమైన ఆత్మను తెలుసుకున్నారు. మీ సత్యమైన తండ్రిని, శిక్షకుడిని, సద్గురువుని గుర్తించారు మరియు పొందుతున్నారు. ఎప్పటి వరకైతే ఎవరైనా తమ సత్య స్వరూపాన్ని లేక సత్యమైన తండ్రిని తెలుసుకోరో అప్పటి వరకు
సంపూర్ణ పవిత్రత, సత్యత శక్తి రాలేదు. మీరందరూ సత్యత మరియు పవిత్రత శక్తి యొక్క అనుభవీలే కదా? అనుభవీలేనా? ఆ మనుష్యులు ప్రయత్నం చేస్తారు, కానీ యథార్థ రూపంలో తన స్వరూపాన్ని తెలుసుకోరు. మరియు సత్యమైన తండ్రి యొక్క యథార్థమైన స్వరూపాన్ని కూడా తెలుసుకోరు. కానీ మీరందరూ ఈ సమయం యొక్క అనుభవం ద్వారా పవిత్రతను ఎంత సహజంగా మీదిగా చేసుకున్నారు అంటే, ఈ సమయంలోని ఈ ప్రాప్తి యొక్క ప్రాలబ్ధంగా దేవతలకు పవిత్రత సహజంగా మరియు స్వభావంగా ఉంటుంది. ఇటువంటి సహజ స్వభావం యొక్క అనుభవాన్ని మీరే ప్రాప్తి చేసుకుంటారు. కనుక పవిత్రత యొక్క సత్యత శక్తి సహజ స్వభావ రూపంలో తయారయ్యిందా అని చెక్ చేసుకోండి. మీరు ఏమని భావిస్తున్నారు? పవిత్రత మా జన్మసిద్ధ అధికారము అని భావించేవారు చేతులెత్తండి. జన్మసిద్ధ అధికారమా లేక శ్రమ చెయ్యాల్సి వస్తుందా? శ్రమ చెయ్యాల్సిన అవసరం లేదు కదా? సహజమే కదా? ఎందుకంటే జన్మసిద్ధ అధికారం సహజంగా లభిస్తుంది. శ్రమ చెయ్యాల్సిన అవసరం ఉండదు. ప్రపంచంలోని వారు అసంభవము అని భావిస్తారు, కానీ మీరు అసంభవాన్ని సంభవంగా మరియు సహజంగా చేసేశారు. ఎవరైతే కొత్త కొత్త పిల్లలొచ్చారో, మొదటిసారి వచ్చారో వారు చేతులెత్తండి. ఎవరైతే కొత్త కొత్త పిల్లలో మొదటిసారి వచ్చారో వారికి శుభాకాంక్షలు. ఎందుకంటే మీరు భలే లేటుగా వచ్చారు, కానీ టూ లేట్లో రాలేదు. కొత్త పిల్లలకు బాప్ దాదా వరదానం ఇస్తున్నారు. చివరిలో వచ్చిన వారు కూడా తీవ్ర పురుషార్థం చేసి మొదటి డివిజన్లో రావచ్చు. ఫస్ట్ నెంబర్లో రారు, కానీ ఫస్ట్ డివిజన్లోకి రాగలరు. మరి కొత్త పిల్లలకు ఇంత ధైర్యం ఉందా? ఫస్ట్ డివిజన్లో వస్తాము అనేవారు చేతులెత్తండి. చూడండి, టీవీలో మీ చేతులు కనిపిస్తున్నాయి. అచ్చ, మీరు ధైర్యవంతులు. మీ ధైర్యానికి శుభాకాంక్షలు. ధైర్యం ఉంటే బాబా సహాయమైతే ఉండనే ఉంటుంది, కానీ పూర్తి బ్రాహ్మణ పరివారం యొక్క శుభ భావన మరియు శుభ కామన కూడా మీ అందరికీ తోడుగా ఉంది. కనుక ఎవరైతే కొత్త వారు మొదటిసారి వచ్చారో వారందరికీ బాప్ దాదా మరియు పరివారం తరపు నుండి మరొకసారి పద్మారెట్లు అభినందనలు, అభినందనలు, అభినందనలు. మొదటిసారి వచ్చిన వారందరూ కూడా సంతోషిస్తున్నారు కదా? విడిపోయిన ఆత్మలు మళ్ళీ తమ పరివారంలోకి చేరుకున్నాయి. కనుక బాప్ దాదా కూడా సంతోషపడుతున్నారు, మరియు మీరందరూ కూడా సంతోషపడుతున్నారు. బాప్ దాదా వతనంలో దాదీతో పాటు ఒక రిజల్ట్ చూశారు. ఏ రిజల్ట్ చూశారు? మేం పిల్లలము మరియు యజమానీలం అనే విషయం మీ అందరికీ తెలుసు. మరియు
అంగీకరిస్తారు. నిజమే కదా? మీరు యజమానులు కూడా మరియు పిల్లలు కూడా. అందరూ ఇలాగే ఉన్నారు కదా? చేతులెత్తండి. ఆలోచించి ఎత్తాలి, ఊరికే ఎత్తకండి. లెక్కాచారం తీసుకుంటాం కదా? మంచిది. చేతులు కిందకి దించండి. బాబ్దాదా చూశారు. పిల్లల స్థితి యొక్క నిశ్చయం మరియు నశ అయితే సహజంగానే ఉంటుంది. పిల్లలు కనుకనే బ్రహ్మ కుమార్ కుమారీలు అని చెప్పుకుంటారు కదా? అంతేకాక పూర్తి రోజంతటిలో నా బాబా నా బాబా అనేదే స్మృతిలోకి తెచ్చుకుంటారు. మళ్ళీ మర్చిపోతారు కూడా. కానీ మధ్య మధ్యలో గుర్తొస్తూ ఉంటుంది. సేవలో కూడా బాబా బాబా అనే మాట సహజంగానే నోటి నుండి వస్తుంది. ఒకవేళ బాబా అనే మాట నోటి ద్వారా రాకపోతే జ్ఞానం యొక్క ప్రభావం కూడా పడదు. కనుక ఏ సేవ చేసినా, ఉపన్యాసం చేసినా, కోర్సు చేయించినా, రకరకాల విషయాలపై అందరికీ తెలియచేసిన సత్యమైన సేవ యొక్క ప్రత్యక్ష స్వరూపం, ప్రత్యక్ష ప్రమాణం ఏమిటంటే వినేవారు కూడా నేను కూడా బాబాకు చెందిన వాడిని అని అనుభవం చెయ్యాలి. వారి నోటి నుండి కూడా బాబా బాబా అనే మాటలు రావాలి. ఏదో శక్తి ఉంది, బాగుంది అని అనటం వరకే కాదు, కానీ నా బాబా అని వారు కూడా అనుభవం చెయ్యాలి. దీనినే సేవ యొక్క ప్రత్యక్ష ఫలము అని అంటారు. కనుక పిల్లల స్థితి యొక్క నశ లేక నిశ్చయం మంచిగానే ఉంటుంది. కానీ యజమాని స్థితి యొక్క నిశ్చయం మరియు నశ నెంబర్ వారుగా ఉంటుంది. బాలక్ స్థితి నుండి మాలిక్ స్థితి యొక్క నశ అనేది ప్రాక్టికల్ నడవడిక మరియు ముఖము ద్వారా అప్పుడప్పుడు కనిపిస్తుంది. అప్పుడప్పుడు తక్కువగా కనిపిస్తుంది. వాస్తవానికి మీరు డబల్ మాలికులు. మొదటిది తండ్రి ఖజానాలకు యజమానీలు. మీరందరూ ఖజానాలకు యజమానీలే కదా? తండ్రి అందరికీ ఒకే సమానంగా ఖజానాలు ఇచ్చారు. కొందరికి 1,00,000, కొందరికి 1000 ఇవ్వలేదు. అందరికీ అన్ని ఖజానాలను బేహద్గా ఇచ్చారు. ఎందుకంటే బాబా వద్ద బేహద్ ఖజానాలు ఉన్నాయి, తక్కువ లేవు. కనుక బాబ్ దాదా అందరికీ అన్ని ఖజానాలను ఇచ్చారు మరియు ఒకే విధంగా ఒకే సమానంగా ఇచ్చారు. రెండవది స్వరాజ్యానికి యజమానులు. అందుకే నా ఒక్కొక్క పిల్లలు రాజా పిల్లలు అని బాబ్ దాదా నషాతో చెప్తారు. మీరు రాజా పిల్లలే కదా, ప్రజలైతే కాదు కదా. మీరు రాజయోగుల లేక ప్రజాయోగిల? రాజయోగిలే కదా. కనుక మీరందరూ స్వరాజ్యానికి యజమానులు. కానీ బాబ్ దాదా దాదీతో పాటు ఎలాంటి రిజల్ట్ చూశారు అంటే ఎంతగా బ్యాలెన్స్ స్థితి యొక్క నశ ఉంటుందో దానికంటే మాలిక్ స్థితి యొక్క నశ తక్కువగా ఉంటుంది.
ఎందుకని? ఒకవేళ స్వరాజ్యానికి యజమానులము అనే నశ సదా ఉంటే మధ్య మధ్యలో ఏవైతే సమస్యలు లేక విఘ్నాలు అవి రావు. గమనించినట్లయితే సమస్యలు లేక విఘ్నాలు వచ్చేందుకు విశేషమైన ఆధారం మనస్సు. మనస్సే అలజడలోకి వస్తుంది. కనుక బాప్ దాదా యొక్క మహామంత్రం కూడా మన్మనాభవ, అంతేకాని తన్మనాభవ ధన్మనాభవ అని కాదు. మన్మనాభవ. ఒకవేళ స్వరాజ్యానికి యజమానులుగా ఉంటే మనస్సు మీకు యజమానిగా అవ్వదు. మనస్సు మీ కర్మచారి, అంతేకాని రాజు కాదు. రాజు అనగా అధికారి. ఆధీనంగా ఉన్న వారిని రాజు అని అనరు. కనుక రిజల్టులో ఏం చూశారు? మనస్సుకు యజమానినైన నేను స్వరాజ్య అధికారిని. యజమాని అనే స్మృతి మరియు ఈ ఆత్మిక స్థితి తక్కువగా ఉంటుంది. సదా ఉండాలి. ఇది మొదటి పాఠం. మీరందరూ మొదటి పాఠంలో ఏం చదివారు? నేను ఆత్మను అని చదివారు. పరమాత్మ పాఠం రెండవది. కానీ మొదటి పాఠం నేను యజమానిని, రాజుని, ఈ కర్మేంద్రియాలకు అధికారి ఆత్మను, శక్తిశాలి ఆత్మను. సర్వశక్తులు ఆత్మ యొక్క నిజ గుణాలు. కనుక బాప్ దాదా చూశారు, నేను ఎవరో ఎలా ఉన్నానో ఆ విధంగా సహజ స్వరూప స్థితిలో నడవటం, ఉండటం, ముఖం ద్వారా అనుభవం అవ్వటం. సమస్యల నుండి అతీతంగా అవ్వండి. ఇందులో ఇప్పుడింకా అటెన్షన్ కావాలి. కేవలం నేను ఆత్మను అని కాక నేను ఎటువంటి ఆత్మను అనే స్మృతిలో ఉన్నట్లయితే మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మ ఎదురుగా సమస్య లేక విఘ్నాలకు వచ్చే శక్తి ఉండదు. ఇప్పుడు కూడా రిజల్టులో ఏదో ఒక సమస్య లేక విఘ్నం కనిపిస్తూ ఉంది. తెలుసుకున్నారు, కానీ నడవడిక మరియు ముఖములో నిశ్చయం యొక్క ప్రత్యక్ష స్వరూపమైన ఆత్మిక నశ అనేది ఇంకా ప్రత్యక్షమవ్వాలి. దీనికోసం యజమాని స్థితి యొక్క నశాను మాటి మాటికి చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవటం అనేది సెకండ్ విషయం. కర్మలు చేసేటప్పుడు, ఏదైనా కర్మను ప్రారంభించేటప్పుడు ఆ సమయంలో యజమాని స్థితి యొక్క అథారిటీతో కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయించే కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ కలిగిన ఆత్మను అని భావించి కర్మను ప్రారంభించానా లేక సాధారణంగా కర్మ ప్రారంభమయ్యిందా అని చెక్ చేసుకోండి. స్మృతి స్వరూపం ద్వారా కర్మను ప్రారంభించటం మరియు సాధారణ స్థితి ద్వారా కర్మను ప్రారంభించటంలో చాలా తేడా ఉంది. ఉదాహరణకు, హద్దు యొక్క పదవి ఉన్నవారు తమ కార్యం చేస్తున్నప్పుడు ఆ కార్యం యొక్క సీటుపై సెట్ అయ్యి కార్యాన్ని ప్రారంభిస్తారో అలా
మీ యజమాని స్థితి యొక్క స్వరాజ్య అధికారి సీటుపై సెట్ అయ్యి ప్రతి కార్యం చెయ్యండి. యజమాని స్థితి యొక్క అథారిటీని చెక్ చేసుకోవటం ఇంకా పెంచండి. ఈ యజమాని స్థితి యొక్క అథారిటీకి గుర్తు సదా పవిత్ర కార్యంలో డబల్ లైట్ మరియు సంతోషం యొక్క అనుభూతి అవుతుంది. అంతేకాక సఫలత అనేది సహజంగా అనుభవం అవుతుంది. ఇప్పటి వరకు కూడా అక్కడక్కడ అధికారికి బదులు ఆధీనంగా అవుతున్నారు. ఆధీనతకు గుర్తు ఏం కనిపిస్తుంది? వారు మాటి మాటికి నా సంస్కారం, మేము చెయ్యాలి అనుకోము, కానీ ఇది నా సంస్కారం, నా స్వభావము అని అంటూ ఉంటారు. బాప్ దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. ఏ సమయంలో అయితే నా సంస్కారము, నా స్వభావము అని అంటారో ఆ బలహీన సంస్కారం ఏమైనా మీ సంస్కారమా? ఇదైతే మధ్యలోని రావణుడు సంస్కారం. రావణుడు ఇచ్చిన సంస్కారం. దానిని నాది అనటం తప్పు. బాబా సంస్కారాలే మన సంస్కారాలు. నాది నాది అనటం వల్లనే అది అధికారిగా అయిపోయింది. మీరు ఆధీనంగా అయిపోతున్నారు. బాబా సమానంగా అవ్వాలి అంటే అవి నా సంస్కారం కాదు. ఏవైతే తండ్రి సంస్కారాలో అవే నా సంస్కారాలు అని భావించండి. తండ్రి సంస్కారమేది? విశ్వ కళ్యాణకారి, శుభ భావన, శుభ కామనదారి. కనుక ఆ సమయంలో బాబా సంస్కారాన్ని ఎదురుగా తెచ్చుకోండి. మీ లక్ష్యమేమో బాబా సమానంగా అవ్వటం, కానీ లక్షణాలు మాత్రం రావణుడివి ఉండిపోయాయి. కనుక అవి మిక్స్ అయిపోతున్నాయి. కొన్ని తండ్రి యొక్క మంచి సంస్కారాలు, కొన్ని నా గత సంస్కారాలు రెండు కలిసి ఉంటున్నాయి. కనుక గొడవ జరుగుతుంది. సంస్కారం ఎలా తయారవుతుందో మీ అందరికీ తెలుసు కదా. మనస్సు, బుద్ధి యొక్క సంకల్పాలు మరియు కర్మల ఆధారంగా సంస్కారాలు తయారవుతాయి. మొదట మనస్సు సంకల్పం చేస్తుంది, బుద్ధి సహయోగం ఇస్తుంది. అప్పుడు మంచి లేక చెడు సంస్కారం తయారవుతుంది. బాప్ దాదా దాదీతో పాటు రిజల్ట్ ఏం చూశారంటే, బాలక్ స్థితి యొక్క నషాతో పోలిస్తే మాలిక్ స్థితి యొక్క నష ఎంత సహజంగా మరియు స్వభావంగా ఉండాలో అది తప్పకుండా ఉంది. కనుక వాటిని సమాధానపరిచేందుకు మళ్ళీ యుద్ధం చెయ్యటం ప్రారంభిస్తున్నారు అని మీకు తెలుసు. యుద్ధం చేయటం ప్రారంభిస్తున్నారని బాప్ దాదా గమనించారు. మీరేమో బ్రాహ్మణులు, కానీ మధ్య మధ్యలో క్షత్రియులుగా అయిపోతున్నారు. కనుక క్షత్రియులుగా అయిపోకండి. బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవ్వాలి. క్షత్రియులుగా అయ్యేవారు చాలా మంది వస్తారు. వారు చివరిలో రానున్నారు. కానీ మీరైతే అధికారి ఆత్మలు. కనుక రిజల్ట్ విన్నారా? అందువలన మాటి మాటికి నేను ఎవరిని అనేది స్మృతిలో తెచ్చుకోండి.
నేను అలాగే ఉన్నాను కదా అని కాదు, కానీ దానిని స్మృతి స్వరూపంలోకి తీసుకురండి. సరేనా? మంచిది. రిజల్ట్ కూడా వినిపించాము. ఇప్పుడిక సమస్య అనే పేరు, విఘ్నము అనే పేరు, అలజడి అనే పేరు, వ్యర్థ సంకల్పాలు అనే పేరు, వ్యర్థ కర్మలు అనే పేరు, వ్యర్థ సంబంధం అనే పేరు, వ్యర్థ స్మృతి అనే పేరుని సమాప్తం చెయ్యండి మరియు చేయించండి. సరేనా? అలాగే చేస్తారా? చేసేవారు దృఢ సంకల్పం యొక్క చెయ్యినెత్తండి. చేతిని ఎత్తించటమైతే సాధారణమైపోయింది కనుక చేతులు ఎత్తించటం లేదు. మనస్సులో దృఢ సంకల్పం అనే చెయ్యిని ఎత్తండి. శరీరం యొక్క చేతిని కాదు. వాటినైతే చాలా చూశాము. ఎప్పుడైతే అందరూ సుఖదాత, శాంతిదాత మరియు మా తండ్రి వచ్చారు అని సంతోషంతో చేతులెత్తుతారు. బాబాని ప్రత్యక్షం చేసే బాధ్యత తీసుకున్నారు కదా? తీసుకున్నారా? పక్కానా? టీచర్లు తీసుకున్నారా? పాండవులు తీసుకున్నారా? మంచిది. తేదీని ఫిక్స్ చేశారా? తారీఖు ఫిక్స్ చేశారా? తారీఖు నిర్ణయించలేదా? ఎంత సమయం కావాలి? 1 సంవత్సరం కావాలా? 2 సంవత్సరాలు కావాలా? ఎన్ని సంవత్సరాలు కావాలి? బాప్ దాదా ఇంతకు ముందు తెలియచేశారు. ప్రతి ఒక్కరూ తమ పురుషార్థం యొక్క యథాశక్తి అనుసారంగా సహజంగా నడిచే లేక ఎగిరే విధిని బట్టి సంపన్నంగా తయారయ్యే తేదీని, సంపన్నంగా తయారయ్యే తారీఖు మీరు స్వయమే నిర్ణయించుకోండి. బాప్ దాదా అయితే ఇప్పుడే చెయ్యండి అని చెప్తారు. కానీ యథాశక్తి మీ పురుషార్థం అనుసారం మీరు డేట్ ఫిక్స్ చేసుకోండి మరియు సమయం అనుసారంగా మనసా స్థితి, వాచా స్థితి, సంబంధ సంపర్కం యొక్క స్థితిలో ప్రగతి ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండండి. డేట్ ఫిక్స్ చేసుకుంటే స్వతహాగా అటెన్షన్ వెళుతుంది. అన్ని వైపుల నుండి, నలువైపుల నుండి సందేశాలు కూడా వచ్చాయి, ఇమెయిల్స్ కూడా వచ్చాయి. ఇమెయిల్ చేరుకునే దానికంటే ముందే బాప్ దాదా వద్దకు చేరుకుంటుంది మనస సంకల్పమనే. ఈ ఇమెయిల్ చాలా తీవ్ర వేగం కలిగి ఉంటుంది. అది ముందే చేరుకుంటుంది కనుక ఎవరైతే ప్రియ స్మృతులను, తమ స్థితి యొక్క సమాచారాన్ని, తమ సేవ యొక్క సమాచారాన్ని పంపించారో అవన్నీ బాప్ దాదా స్వీకరించారు. అందరూ చాలా ఉమంగ ఉత్సాహాలతో ప్రియ స్మృతులను పంపించారు. బాప్ దాదా వారందరికీ, విదేశం వారైనా దేశం వారైనా అందరికీ రిటర్న్లో ప్రియ స్మృతులను మరియు హృదయపూర్వక ఆశీర్వాదాల సహితంగా ప్రేమ మరియు శక్తి యొక్క సకాశను కూడా ఇస్తున్నారు. అచ్చ, అన్ని విన్నారు. వినటం మంచిగా అనిపిస్తుంది కదా? అలాగే వినటం నుండి అతీతంగా
స్వీట్ సైలెన్స్ స్థితిని కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత సమయం కావాలో అంత సమయం అనుభవం అవ్వాలి. మొదట విశేషంగా మనస్సుకు యజమానులుగా అవ్వాలి. అందుకే మనస్సుని జయించిన వారు జగత్తును జయిస్తారు అని అంటారు. కనుక ఇప్పుడు విన్నారు, చూశారు. మరి ఆత్మ రాజుగా ఈ మనస్సు బుద్ధి సంస్కారాలను తన కంట్రోలులో ఉంచుకోగలుగుతుందా? మనస్సు బుద్ధి సంస్కారం మూడింటికి యజమానిగా అయ్యి స్వీట్ సైలెన్సులో ఉండమని ఆర్డర్ చెయ్యండి. ఆర్డర్ చెయ్యటం ద్వారా, అధికారిగా అవ్వటం ద్వారా మూడు మీ కంట్రోల్లో ఉన్నయ్యా అని అనుభవం చెయ్యండి. ఇప్పుడిప్పుడే అధికారి యొక్క స్థితిలో స్థితి అయిపోండి. బాప్ దాదా డ్రిల్ చేయించారు. అచ్చా, నలువైపులా ఉన్న సదా స్వమానదారులు, సత్యతా శక్తి స్వరూపులు, పవిత్రత యొక్క సిద్ధి స్వరూపులు, సదా అచల్ అడోలు స్థితి యొక్క అనుభవీలు, స్వపరివర్తకులు మరియు విశ్వ పరివర్తకులు, సదా అధికారి స్థితి ద్వారా సర్వాత్మలకు తండ్రి ద్వారా అధికారాన్ని ఇప్పించేటటువంటి నలువైపులా ఉన్న బాప్ దాదా యొక్క లక్కీ మరియు లవ్లీ ఆత్మలు, పరమాత్మ ప్రియ స్మృతులు మరియు హృదయపూర్వక ఆశీర్వాదాలు స్వీకరించండి. బాప్ దాదా యొక్క మధురాతి మధురమైన పిల్లలకు నమస్తే. వరదానం: స్వయాన్ని స్వయమే పరివర్తన చేసుకొని విశ్వానికి ఆధారమూర్తిగా అయ్యే శ్రేష్ఠ పదవికి అధికారి భవ. శ్రేష్ఠ పదవిని పొందేందుకు బాప్ దాదా యొక్క శిక్షణ. పిల్లలు స్వయాన్ని పరివర్తన చేసుకోండి. స్వయాన్ని మార్చుకునేందుకు బదులు పరిస్థితులు మరియు ఇతర ఆత్మలు మారాలి అని ఆలోచిస్తారు. లేకుంటే ఈ సాధనాలు లభించాలి. సహయోగము మరియు ఆధారం లభిస్తే పరివర్తన అవుతామనే సంకల్పం వస్తుంది. ఈ విధంగా ఏదైనా ఆధారంపై పరివర్తనయ్యే వారి ప్రాలబ్ధం కూడా ఆధారం పైననే ఉంటుంది. ఎందుకంటే ఎన్నిటి ఆధారం తీసుకుంటారో అన్ని భాగాలుగా మీ జమా ఖాతా పంచబడుతుంది. కనుక సదా స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి. నేను స్వయం విశ్వం యొక్క ఆధారమూర్తిని అనే లక్ష్యం ఉంచుకోండి. స్లోగన్: సంఘటనలో ఉమంగ ఉత్సాహాలు మరియు శ్రేష్ఠ సంకల్పాల ద్వారా సఫలత అయ్యే ఉంది. అవ్యక్త ప్రేరణ పాయింట్: అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి. ఎలాగైతే ఎవరైనా బలహీనంగా ఉంటే వారిలో శక్తి నింపేందుకు గ్లూకోజ్ ఎక్కిస్తారో, అలాగే ఎప్పుడైతే స్వయాన్ని శరీరం నుండి అతీతంగా అశరీరి ఆత్మను అని భావిస్తారో, అప్పుడు ఈ సాక్షి స్థితి యొక్క అవస్థ శక్తిని నింపే పని చేస్తుంది.
అంతేకాక ఎంత సమయం సాక్షి అవస్థ యొక్క స్థితి ఉంటుందో అంతగానే సాతి అయిన బాబా స్మృతి కూడా ఉంటుంది, అనగా తోడు ఉంటుంది. ఓం శాంతి.